పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు డెడ్లైన్ పెరుగుతూ పోయాయి. కానీ చంద్రబాబు ప్రాజెక్టు డెడ్లైన్ కుదించారు. అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచారు. టార్గెట్ 2026 పోలవరం ప్రాజెక్టు గడువు కుదింపు. బుల్లెట్ స్పీడ్ తో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడన్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు అందుతుందని, కొత్తగా 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందన్నారు. అక్టోబర్ 2026 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులని ఆదేశించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన చంద్రబాబు పోలవరం గ్యాప్ 1 పనుల్ని పర్యవేక్షించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పోలవరం పనులు ఎంత ఆలస్యమైతే ఏపీ ప్రజలకు అంత నష్టమన్న చంద్రబాబు వేగంగా ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాలని సూచించారు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి 2 కళ్లన్న చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రానికే గేమ్ చేంజర్ అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామని, గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని చెప్పారు. వెలిగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లిచ్చే పరిస్థితి వస్తుందన్నారు. అక్కడి నుంచి బనకచెర్లకు నీరు తీసుకెళ్లొచ్చని, ప్రాజెక్టుకు 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందని అన్నారు. 93 మీటర్ల డయాఫ్రమ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. 2014 నుంచి 2019 వరకు రేయిం పవళ్లు పనిచేశామని, ముందు జాగ్రత్త చర్యగా 2014లో తను సీఎం కాగానే 7 ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణం చేయనని చెప్పానన్నారు చంద్రబాబు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డును బ్రేక్ చేశామన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాములు రెండింటినీ పూర్తి చేశామని, డయాఫ్రమ్ వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామన్నారు. 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫ్రమ్ వాల్ కూడా శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి పనిని పీపీఏ, సెంటర్ వాటర్ కమిషన్ అనుమతిస్తూ వచ్చారని, 72% పనులు గతంలో తాము అధికారంలో ఉండగానే పూర్తి చేశామన్నారు. 28 సార్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశానని, 82 సార్లు వర్చువల్ సమీక్షలు చేశానని, సోమవారాన్ని పోలవరం వారంగా చేసుకుని సమీక్షలు చేశామన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం పనులు ఆగిపోయాయన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారన్నారు. ఆగస్టు, అక్టోబర్లో వరదలకు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని, దాని తర్వాత పోలవరం నిర్వీర్యమైందన్నారు సీఎం చంద్రబాబు. జగన్ అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి కలిసి ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అన్ని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు. మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021కి పూర్తి అవుతుందని. అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తించాం ప్రాజెక్ట్ ని. కాబట్టి ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. నేను ఎటు వచ్చిన హైదరాబాద్ లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి? మళ్ళీ ఎవరన్నా ఈ ఏరియాకు వచ్చారా? పోనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ పట్టాలెక్కాయన్న చంద్రబాబు అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సాకారం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.